వన్యప్రాణుల పట్ల ప్రేమాభిమానాలు పంచాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని కఠిన చట్టాల కారణంగా వాటిని చేరదీయడం కుదరదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల ఈ లోటును భర్తీ చేసేందుకు వన్యప్రాణుల దత్తత పథకాన్ని తీసుకొచ్చింది. జంతువులపై ప్రేమ ఉన్నవారు వాటిని దత్తత తీసుకోవచ్చు. దెబ్బతింటున్న జీవ వైవిధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ పథకానికి ఏటికేడు ఆదరణ పెరుగుతోంది. అడవులు అంతరిస్తుండటం వల్ల వన్యప్రాణులు ఆవాసం కోల్పోతున్నాయి. ఇప్పటికే ఎన్నో జాతులు కనుమరుగు దశకు చేరుకున్నాయి. ఆహార చక్రం గతి తప్పి వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటి సంరక్షణ బాధ్యతను భుజాన వేసుకున్నాయి. ప్రస్తుతం జంతు ప్రదర్శనశాలల్లో మాత్రమే వన్యప్రాణులను చూడగలుగుతున్నాం. జీవ వైవిధ్యం లోపించటం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని ప్రపంచానికి ముప్పు సంభవించే అవకాశాలున్నాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో వన్యప్రాణి దత్తత చట్టానికి తిరుపతి జంతు ప్రదర్శనశాల అధికారులు శ్రీకారం చుట్టారు. తిరుపతి జంతు ప్రదర్శనశాల దాదాపు 1200 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 1100 వన్యప్రాణులున్నాయి. 650 పక్షి జాతులు, 36 సింహాలు, 9 పెద్ద పులులు, 7 తెల్ల పులులు, 220 పాకుడు జంతువులు, ఆఫ్రికన్ కోతులు, ఎనుబోతులు ఇలా ఎన్నో ఉన్నాయి. జంతు ప్రేమికులు వీటిలో దేన్నైనా దత్తత తీసుకోవచ్చు. ఒకరోజు నుంచి ఏడాది వరకు దత్తత తీసుకునే వీలుంది. ఇందుకు జంతువును బట్టి 20 రూపాయల నుంచి 35 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కణతులు, జింకలు, ఆఫ్రికన్ కోతులను అధికంగా జంతు ప్రేమికులు దత్తత తీసుకుంటున్నారు. అడాప్షన్ చేసి స్కీమ్ ఐటీజీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కింద యాక్చువల్లీ జియో వచ్చింది. మనం చేసుకుని మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయవచ్చు. మన అడాప్షన్ మన జూ పార్క్లో వచ్చేసి యాతో డీడీ కట్టాలా, లేకపోతే ఆన్ డైరెక్ట్ స్పాట్ పేమెంట్ చేస్తే ఆన్లైన్ మన అకౌంట్ నెంబర్ ఉంది, ఇది ట్రాన్సాక్షన్ చేస్తే అండ్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి ఆయనకి ఇయర్లీ 6 టైమ్ ఎంట్రీ పాస్ కొంచెం ఇస్తాం. బాగానే ఉంది. వాలంటరీగా వాళ్ళే వచ్చేసి మనకు అప్లై చేసిపోతున్నారు. వాళ్ళకి మేము సర్టిఫికేట్, ఎంట్రీ ఫ్రీగా పంపించడము, బ్యాటరీ ఆపరేటర్ వెహికల్ ఫ్రీగా చేయడము జరుగుతూ ఉంది. ఈ రేట్ని బట్టి ఇప్పుడు ఒక అనిమల్కు ఒక రోజు, లేకపోతే 1 వీక్, 15 days, 30 days, 1 month, 3 months, 6 months, 1 year ఇట్లా స్కీమ్స్ పెట్టున్నాం. జంతు దత్తత పథకానికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. దత్తత తీసుకున్నవారు వాటిని ఉచితంగా సందర్శించే అవకాశం అధికారులు కల్పిస్తున్నారు. వాటితో రోజంతా ఉండి ఆహార నియమాలు పరిశీలించవచ్చు. ప్రజల్లో జంతువులపై బాధ్యతను పెంచేందుకు ఈ పథకం తీసుకొచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనికోసమనే ప్రత్యేకంగా ఒక 4 మెంబర్స్ తోటి యానిమల్ అడాప్షన్ టీమ్ అనే ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వీరు ఈ జూ పార్క్లో డిఫరెంట్ ప్లేసులలో లైక్ మన సఫారీ సెంటర్ దగ్గర, అలాగే జూ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంది, అలాగే జూ స్కూల్ ఉంది. ఇలాంటి వాటి దగ్గర వీరంతా ఉంటారు ఆ రిసిప్ట్స్ పెట్టుకొని. సో వీళ్ళు ఎవరైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు చాలామంది మనకి వీటిని అడాప్ట్ చేసుకోవచ్చు. అడవులు అంతరిస్తుండటం వల్ల వన్యప్రాణులు ఆవాసం కోల్పోతున్నాయి. ఈ దత్తత చట్టం వల్ల వాటిని సంరక్షించే అవకాశం ఔత్సాహికులకు కలుగుతుందని జంతు ప్రదర్శనశాల అధికారులంటున్నారు. ఇందులో మరింత మంది భాగస్వాములు కావాలని కోరుతున్నారు.